హాయ్ ఆల్. సో, మనకి ఇంకో కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. సో, ఈ నోటిఫికేషన్ అనేది మనకి కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ నుంచి రావడం జరిగిందనమాట. సో, ఇది కూడా కెనరా బ్యాంక్ వాళ్ళదే. సో, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ మనం ఈ వీడియో డిస్కస్ చేద్దాం. సో, ఈ వీడియో చివరి వరకు చూడండి. సో, ముందుగా చూసుకుంటే మనకి నోటిఫికేషన్ అనేది కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ నుంచి రావడం జరిగిందనమాట. ఇది ఓన్డ్ బై కెనరా బ్యాంక్ వాళ్ళదే ఆఫీషియల్‌గాను. సో, ఇక్కడ మనం చూసుకుంటే అప్లికేషన్ అనేది మనం ఆన్‌లైన్‌లోనే అప్లై చేయొచ్చు. ఆఫ్‌లైన్‌లోనే అప్లై చేయొచ్చు. మీకు ఏ విధంగా కంఫర్టబుల్ అయితే మీరు ఆ విధంగా అప్లై చేయొచ్చనమాట. 2 విధాలు కూడా ఎలాగ అప్లై చేయాలనేది మనం వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో, అలాగే మనకు లాస్ట్ ఇయర్ చూసుకుంటే రెండిటికిను ఆఫ్‌లైన్ అప్లైకి, ఆన్‌లైన్ అప్లైకి మనకి 06 10థ్ అనమాట. అంటే వచ్చే నెల 6 తారీఖు లోపు మనం అప్లై చేయాలనమాట. ఓకేనా? సో, ఎవరైతే 6 తారీఖు తర్వాత అప్లై చేస్తారో వచ్చే నెల వాళ్ళు వాళ్ళ అప్లికేషన్స్ వీళ్ళు కన్సిడర్ చేయాలనమాట. మన 6 లోపు సబ్మిట్ చేయాలన్నమాట అప్లికేషన్స్ వచ్చేసరికి. అలాగే మనం ఏజ్ క్రైటీరియా చూసుకుంటే మనకి మినిమం వచ్చేసరికి 20 ఇయర్స్ అండ్ మాక్సిమం వచ్చేసరికి 30 ఇయర్స్ అనమాట. సో, ఎవరైతే 20-30 ఇయర్స్ బిట్వీన్ ఉంటారో సో, వాళ్ళందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో, అలాగే ముందుగా మనం పోస్ట్ చూసుకుంటే మనకి పోస్ట్ అన్నది ట్రైనీ పోస్ట్ అనమాట. ఓకేనా? సేల్స్ అండ్ మార్కెటింగ్‌లో ట్రైనీ పోస్ట్. క్వాలిఫికేషన్ వచ్చేసరికి గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ స్ట్రీమ్ విత్ 50% మార్క్స్. మీకు ఏ డిగ్రీ ఉన్నా సరిపోతుందనమాట. కాకపోతే మీకు 50% మార్క్స్ వచ్చుండాలి. ఇక జాబ్ ప్రొఫైల్ చూసుకుంటే మనకి వీళ్ళు ఏమంటున్నారంటే వీఆర్ సీకింగ్ హైలీ క్వాలిఫైడ్, హైలీ మోటివేటెడ్ అండ్ కాంపిటేటివ్ సేల్స్ రిప్రజెంటేటివ్. ఓకేనా? టు జాయిన్ అవర్ టీమ్ అండ్ డ్రైవ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ అవర్ బిజినెస్ బై క్యాన్వాసింగ్ న్యూ డీమార్ట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్స్. ఓకేనా? సో, ఆ కంపెనీ యొక్క కెనరా బ్యాంక్ కంపెనీ యొక్క న్యూ డీమార్ట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్స్ గురించి మీరు క్యాన్వాసింగ్ చేయాలన్నమాట. ఓకేనా? సో, అది మీ యొక్క జాబ్ రోల్ అనమాట. ట్రైనీ సేల్స్ అండ్ మార్కెటింగ్‌లో. సో, మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే ప్రిఫర్ చేస్తారో, లేకపోతే మీరు ఒకవేళ ఫ్రెషర్స్ అయినా సరే ఈ యొక్క నోటిఫికేషన్‌కి అప్లై చేయొచ్చనమాట. అలాగే సాలరీ విషయం చూసుకుంటే మనకి స్టైపెండ్ వచ్చేసరికి మనకి పర్ మంత్ వచ్చేసరికి 22,000 ఇవ్వడం జరుగుతుందనమాట. అలాగే వేరియబుల్ పే వచ్చేసరికి 2,000 అనమాట. అంటే మీ యొక్క పర్ఫార్మెన్స్ బట్టి ఈ 2,000 యాడ్ అవ్వడమో, లేకపోతే అవ్వకపోవడం అనేది జరుగుతది. కానీ మీకు ఫిక్స్డ్ ఇన్‌కమ్ వచ్చేసరికి 22,000 పర్ మంత్ వస్తదనమాట. ఓకేనా? సో, ఈ 2,000 అనేది వేరియబుల్ మీ మంత్లీ పర్ఫార్మెన్స్ బట్టి మీకు యాడ్ అవుతదనమాట. ఓకేనా? సో, ఎలా అప్లై చేయాలంటే మనకి ఇలా ఒక అఫీషియల్ వెబ్‌సైట్ ఇచ్చారు కదా ఇక్కడ canmoney.in అని చెప్పి. సో, అందులోకెళ్ళిన తర్వాత మనకి కెరియర్స్ అనే పేజ్ ఉంటది. ఆ కెరియర్స్ మీద క్లిక్ చేస్తే మనకు నోటిఫికేషన్ కనిపిస్తదనమాట. ట్రైనీ సేల్స్ అండ్ మార్కెటింగ్ అని. సో, అది కూడా మనం వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో, ఇక్కడ చూసుకుంటే మనకి మీదే పేజ్‌కి ల్యాండ్ అవుతారనమాట. ఓకేనా? సో, మనకి ఇక్కడ చూసుకుంటే సెలక్షన్ ఆఫ్ ట్రైనీ సేల్స్ అండ్ మార్కెటింగ్. క్లిక్ హియర్ టు అప్లై ఆన్‌లైన్ ఉంది కదా! ఇది క్లిక్ చేయగానే మనకు గూగుల్ ఫార్మ్ ఓపెన్ అవుతదనమాట. సో, ఇక్కడ చూసుకుంటే మనకు గూగుల్ ఫార్మ్ ఓపెన్ అయింది కదా! కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ అని చెప్పి. సో, ఇక్కడ మీకు డీటెయిల్స్ అన్నీ ఇవన్నీ మనకి బేసిక్ డీటెయిల్సే ఉంటాయి. సో, ఒక డీటెయిల్స్ అన్నీ మీరు అప్లై చేసి గూగుల్ ఫార్మ్ సబ్మిట్ చేస్తే సరిపోతుందనమాట. అలాగే మనకు ఆఫ్‌లైన్‌లో మీరు అప్లై చేయాలనుకుంటే మనకి ఈళ్ళొక అడ్రెస్ ఇచ్చారు కదా! ఈ యొక్క అడ్రెస్‌కి మీరు పోస్ట్ పంపించాల్సి ఉంటదనమాట. జనరల్ మేనేజర్ హెచ్‌ఆర్ డిపార్ట్మెంట్ కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ 7th ఫ్లోర్ మేకర్ చాంబర్ 3 నరైమాన్ పాయింట్ ముంబై 400021 ఓకేనా? సో, ఈ అడ్రెస్‌కి మీరు పోస్ట్ పంపించాల్సి ఉంటది. దీనికి కూడా లాస్ట్ డేట్ వచ్చేసరికి 06/010 అనమాట. 06/10 అనమాట. అంటే నెక్స్ట్ మంత్ 6థ్ లోపే పంపించాలనమాట. మనకి ఈ యొక్క ఫిజికల్ అప్లికేషన్ కూడా. అండ్ అలాగే మీరు ఫిజికల్‌గా చేసేటప్పుడు, ఫిజికల్‌గా పంపించేటప్పుడు మనకి ఎన్ని డాక్యుమెంట్స్ మీరు అటాచ్ అటాచ్ చేయాల్సి వస్తదనమాట. అది మీకు జెరాక్స్ అప్లోడ్ చేస్తే సరిపోతుందనమాట. మీరు ఏవి కూడా ఒరిజినల్ సబ్మిట్ చేయక్కర్లేదు. జస్ట్ జెరాక్స్ ఈ యొక్క అప్లికేషన్ ఫామ్‌తో పాటు జెరాక్స్ మీరు అటాచ్ చేస్తే సరిపోతుందనమాట. అప్డేటెడ్ రెజ్యూమే, మార్క్ షీటు, అలా ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేటు, ఇంకా ఆధార్ కార్డు అలా ఏవైనా డాక్యుమెంట్స్ ఉంటాయి కదా మీకు 10th సర్టిఫికేట్. సో, ఇలా మీరు ఈ యొక్క అడ్రస్‌కి మీరు పోస్ట్ చేయాల్సి ఉంటదనమాట. ఒకవేళ మీరు ఫిజికల్‌గా అప్లై చేయాలనుకుంటే. అలాగే కాల్ లెటర్ అంటే సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్‌కి మీకు ఈమెయిల్ ఐడీ వస్తదనమాట ఇంటర్వ్యూకి. ఆ ఇంటర్వ్యూ కూడా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ అనేది వాళ్ళే డిసైడ్ చేసి మీకు ఈమెయిల్‌లో చెప్తారనమాట. సో, ఆన్‌లైన్ అయితే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ అయితే ఎక్కడ ఇంటర్వ్యూ చేస్తారని చెప్పి, ఆ ఇంటర్వ్యూ అయిన తర్వాత మీకు జాబ్ ఇవ్వడం జరుగుతుందనమాట. ఓకేనా? సో, అది సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి. సో, జాబ్ డీటెయిల్స్ జాబ్ నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ ఇవి. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ మీకు ఎటువంటి ఫీజ్ కూడా పే చేయక్కర్లేదు. సో, మీరు డైరెక్ట్‌గా గూగుల్ ఫార్మ్ ఫిల్ చేసి అప్లై చేయొచ్చు. లేకపోతే మీరు ఫిజికల్‌గా మార్క్ పోస్ట్ అయినా పంపించొచ్చు. కొరియర్ అయినా చేయొచ్చనమాట. ఓకేనా? సో, ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అనేది ఏమి లేదనమాట. ఓకేనా? సో, ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ ఏమి ఉండదు. ఎగ్జామ్ అని కూడా ఏమి ఉండదు. జస్ట్ ఒక బేసిక్ ఇంటర్వ్యూ ఉంటదనమాట. మీ యొక్క మార్కెటింగ్ స్కిల్స్ టెస్ట్ చేయడానికి. అది ఒకవేళ మీరు క్వాలిఫై అయితే మీకు జాబ్ ఇవ్వడం జరుగుతదనమాట.
సో ఈ యొక్క నోటిఫికేషన్ గురించి ఇంతే. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే మీకు ఒక నోటిఫికేషన్లో టెక్నికల్ క్వైరీస్ ఏమైనా ఉంటే వీళ్ళు మెయిల్ ఇచ్చారు కదా, ఈమెయిల్ ఐడి careers@canmoney.in, లేదంటే ఫోన్ నెంబర్ ఇచ్చారు. సో ఒక ఫోన్ నెంబర్ మీరు కాల్ చేసి టెక్నికల్ రిక్వైర్మెంట్ ఏమైనా మీకు టెక్నికల్గా ఏమైనా క్వైరీస్ ఏమైనా ఉంటే వాళ్ళని ఫోన్ చేసి లేదంటే ఈమెయిల్ పంపించి మీరు క్లారిఫికేషన్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? మీకు ఇంకా నార్మల్ డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ రెస్పాండ్ అవుతాను. అండ్ అలాగే నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.